అంటే ఒక 10-15 ఏళ్ల కిందటి పరిస్థితులతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపరేషన్ గానీ, ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ గానీ చాలా ఈజీ చేసింది టీశాట్. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గూడా ఒకప్పుడు శాటిలైట్ సిగ్నల్ ద్వారానే టీశాట్ వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్‌లో గూడా యూట్యూబ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి. బట్ నేను టీశాట్‌ని బాగా ఫాలో అయ్యాను. మిగతా సబ్జెక్టులన్నీ ఏదైతే సబ్జెక్ట్ సిలబస్ ఉందో, ఆ సిలబస్ ప్రకారం అద్భుతమైన పాఠాలున్నాయండి. ఈవెన్ డేటా ఇంటర్ప్రిటేషన్ గానివ్వండి, రీజనింగ్, లాజిక్, మెంటల్ ఎబిలిటీ, తర్వాత సబ్జెక్ట్ వారీగా సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతమైన పాఠాలు ఉన్నాయండి. చాలా ఉపయోగపడ్డాయి అవి. కొందరు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, కొందరు మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటారు, కొందరు సొసైటీ, పాలిటీ ఉంటారు. అందరికీ అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్ కాదు. బట్ టీశాట్‌లో ఇచ్చిన సైన్స్, బేసిక్ నుంచి అంతరిక్షం వరకు ఏదైతే పాఠాలు ఉన్నాయో అవన్నీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఈవెన్ మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ టీశాట్ మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ టాపిక్ వారీగా సిలబస్ ప్రకారం, టీశాట్ గొప్పతనం ఏంటంటే సిలబస్ అవుట్ ఆఫ్ ద సిలబస్ కాకుండా అదర్ థింగ్స్ చెప్తూనే సిలబస్ని ప్రాపర్గా తీసుకుపోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గగన్యాన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీలో. అదేవిధంగా సోషల్ ఇంక్లూజన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది పాలిటీలో, జనరల్ ఎస్సేలో పాలిటీ రిలేటెడ్ వచ్చింది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అండి, మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2020, దాని గురించి టీశాట్లో అద్భుతమైన వివరణ ఉంది. అంటే ఎలా అంటే ఎక్స్పర్ట్స్ ఏదైతే టీచ్ చేస్తున్నారో టీశాట్లో, అది స్టెప్ బై స్టెప్ ఒక ఫ్లో చార్ట్ బ్రెయిన్లో ఉండిపోయేటట్టు వాళ్ళు చెప్పే పద్ధతే మనకు బ్రెయిన్లో ఉండిపోయేటట్టు ఆ డేట్స్ కానివ్వండి. ఈవెన్ తెలంగాణ మూమెంట్కి వచ్చారంటే కనుక తెలంగాణ మూమెంట్ భావన ఎక్కడి నుంచి వచ్చింది, తొలి దశ ఉద్యమం ఏంటి, మొబిలైజేషన్ దశ ఏంటి, ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ వరకు కూడా ఆ డేట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, డేట్స్ సీక్వెన్స్, బందంగి చనిపోవడము, బందంగిని చంపడము, తర్వాత దొడ్డి కొమురయ్య, తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, ఆ తర్వాత ముల్కీ ఉద్యమం 52 ముల్కీ ఉద్యమం, ఇదంతా ఒక సీక్వెన్స్. టీశాట్ని ఫాలో అయిన వాళ్ళు మాత్రం అద్భుతంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేస్తారని నా నమ్మకం అండి. ఈవెన్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్స్లో కూడా ఎకానమీ పేపర్ ఏదైతే ఉందో టీశాట్ ఎకానమీ ఫాలో అయిన వాళ్ళు మస్ట్గా మోర్ దెన్ 100 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకసారి టీశాట్ పాఠాలు విని ఈ ఎక్స్పర్ట్స్, నిజంగా చెప్పాలంటే చాలా ఎక్స్పర్టైజ్ అనమాట వీళ్ళు చెప్పే పద్ధతిలో, అది ఒకసారి విని కనుక మనము ఎగ్జామ్స్కి ముందు ఒక 10-15 రోజుల ముందు ర్యాపిడ్ రివిజన్ చేసుకుంటాం కదా, అప్పుడు బుక్స్ చూస్తే ఈ పాఠాలు గుర్తుకొచ్చే విధంగా ఉన్నాయి. గతంలో ఓన్లీ పెన్ ప్యాడ్తోని చెప్పేవాళ్ళు, ఆ తర్వాత డిజిటల్ బోర్డ్, మిగతా కాంపిటేటివ్ ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాటికి దీటుగా ఇప్పుడు మన గవర్నమెంట్ అందిస్తున్న టీశాట్ కూడా డిజిటల్ బోర్డ్ ద్వారా అద్భుతంగా ప్రజెంటేషన్ ఇస్తూ వినేవారికి ఒక్కసారి ఒక పాఠము, ఒకవేళ టైం లేదనుకోండి 1x స్పీడ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోవాలి, 1x స్పీడ్ 1.5x స్పీడ్ చూసేసుకోవచ్చు. ఆ డిజిటల్ బోర్డ్ కూడా ఒక బ్రెయిన్ మ్యాపింగ్ అనేది అలా జరిగిపోతుంది అనమాట. ఆ విధంగా విద్యార్థి అంటే ఎదుటి వాళ్ళు విద్యార్థి ఎక్స్పర్ట్ ఉండొచ్చు, టాలెంటెడ్ ఉండొచ్చు, సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, లేదంటే అసలు ఆ సబ్జెక్ట్ కొత్త అయ్యి ఉండొచ్చు, అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా చెప్తున్నారండి. ఎకనామిక్స్లో చాలామంది సైన్స్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళకి ఎకనామిక్స్ అనగానే భయం వేస్తుంది. నేను కూడా సైన్స్ స్టూడెంటే, నాకు ఎకనామిక్స్ అసలు తెలియదు, బేసిక్స్. బట్ ఈ టీశాట్ వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయితే కనుక నేషనల్ ఇన్కమ్, వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్, దాన్ని ఎలా మెజర్ చేస్తారు, జీడిపి ఏంటి, జీవీఏ ఏంటి, జిఎస్డిపి ఏంటి, వీటి గురించి అంతకుముందు నాకు సైన్స్ స్టూడెంట్ కాబట్టి కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అసలు నాకేం తెలియదు. అది ఎకానమీ ఈ టీశాట్లో ఏదైతే స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉన్నాయి సీక్వెన్స్, ఆ వీడియోస్ చూసిన వాళ్ళు ఎకానమీని ఈజీ క్రాక్ చేయగలుగుతారు. జీడిపి కానివ్వండి, అదే నేషనల్ ఇన్కమ్, బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంటుంది, అది నాన్ ఎకానమీ స్టూడెంట్స్కి అసలు తెలియదు. అదేవిధంగా పేదరికము, పావర్టీకి ఎన్ని కమిటీలు ఉన్నాయి, మెజర్మెంట్ ఎవరెవరు చేశారు, సురేష్ టెండూల్కర్ కమిటీ కానివ్వండి, లక్డాకియా కమిటీ కానివ్వండి, రంగరాజన్ కమిటీ, ఇలాంటివన్నీ చెప్పే ఫ్లో చార్ట్స్ వేస్తూ డిఫరెన్షియేట్ చేస్తూ ఎవరెవరు ఏదేది సూచించారు, ఎంత ఇన్కమ్ ఉంటే పేదరికం అని చెప్పారు, అదేవిధంగా నిరుద్యోగిత రేట్ని ఎలా కొలుస్తారు, తలల లెక్కింపు అంటారు, హెడ్ కౌంట్, అదేవిధంగా జనసాంద్రతకు సంబంధించి పేదరికం ఎక్కడుంది, నిరుద్యోగిత ఎక్కడుంది అనే వివరాలు అద్భుతంగా చెప్పారు. ఈ మన మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్లో చూసినా కానీ, అదేవిధంగా ఈ రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 ఎకానమీ థర్డ్ పేపర్ చూసినా కానీ, ఏదైతే టీశాట్లో ఇప్పుడు చెప్పిన 3 ఆస్పెక్ట్స్ అందులో దాదాపు 50-60 క్వశ్చన్స్ కవర్ అయ్యాయండి. అదేవిధంగా ఆ నేషనల్ బడ్జెట్ను తెలంగాణ బడ్జెట్, అవి మిగతా ఆస్పెక్ట్స్ కవర్ అయినాయి. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా, డెవలప్మెంట్లో చాలా అద్భుతమైన వీడియోలు టీశాట్లో ఉన్నాయి. ఏమంటే ఒకటి దాని సపరేట్ ఛానల్స్, సపరేట్ ప్లేలిస్ట్లను చూసుకుంటే కనుక స్టూడెంట్స్ వాటిని వాళ్ళ ప్లేలిస్ట్లో కనుక పెట్టుకుంటే ఫర్దర్గా
ఆ షెడ్యూల్ ప్రకారం పోతే కనుక ఎనీ ఎగ్జామ్ దే కెన్ బి క్రాక్. జాగ్రఫీ విషయంలో కూడా తెలంగాణ జాగ్రఫీ, అదేవిధంగా భారత జాగ్రఫీ, భారత భౌగోళిక శాస్త్రం కూడా. అంటే నేను ఒక దీనికి వెళ్ళిపోయాను, ఆ జాగ్రఫీ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా టిప్స్ ఎలా పెట్టుకోవాలనేసి. మన వాళ్ళు చెప్పే పద్ధతి ఏంటంటే స్టార్టింగ్లోనే ఒక హింట్ ఇచ్చారు, అంతా ఒకటే, అన్ని సబ్జెక్ట్స్ ఒకటే, జాగ్రఫీ సపరేట్, ఎకానమీ సపరేట్ కాదు. జాగ్రఫీ చదువుకునేటప్పుడు ఎకానమీ కలిపి చదువుకోండి, ఎకానమీ కలిపి చదువుకుంటే మీకు ఈజీ అవుతుంది. నేను చేసింది అదే. గ్రూప్ 1 మెయిన్స్లో ప్రిపరేషన్ అప్పుడు కూడా ఏదైతే గైడెన్స్ సజెషన్స్ ఇచ్చారో టీశాట్లో, దాన్ని ఫాలో అయిపోయాను అనమాట. ఎకానమీ ప్లస్ జాగ్రఫీ కలిపి చదువుకోవడం, పాలిటీ సొసైటీ కలిపి చదువుకోవడం, పాలిటీ సొసైటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ గవర్నెన్స్ కలిపి చదువుకోవడం, ఇదంతా ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఇలాంటివి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కోచింగ్ సెంటర్లోకి పోయినా కానీ ఈ రకమైన గైడెన్స్ మల్టిపుల్ ఫ్యాకల్టీ కోచింగ్ అనేది ఇంకెక్కడ దొరకదండి. జనరల్ ఇంగ్లీష్ అంటే జనరల్ ఇంగ్లీష్ చాలామంది కోచింగ్ అవసరం లేదనుకుంటారు, నేను కూడా అట్లే అనుకున్నాను స్టార్టింగ్లో. బట్ ఫస్ట్ క్లాస్ ఏదో సరదాగా చూద్దాంలే ఇంగ్లీష్ అనేసి ఫస్ట్ క్లాస్ చూస్తే అక్కడ వచ్చిన ఫస్ట్ సజెషన్ ఇదే, జనరల్ ఇంగ్లీష్ని తేలిగ్గా వదిలేయకూడదు, 40% స్కోర్ ఉంటేనే ఫర్దర్ మిగతా పేపర్స్ కరెక్షన్ చేస్తారు. అంటే 60 మార్క్స్ రావాలి. 60 మార్క్స్ రావాలంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా రాయాలి, లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఒక ప్యాసేజ్ ఇస్తారు దాన్ని 1/3 చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల్లో కూడా టీశాట్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. పాత వీడియోస్ కూడా చూస్తే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా, ఇంగ్లీష్లో పూర్గా ఉన్న వాళ్ళు, తెలుగు మీడియం విద్యార్థులు కూడా పాత వీడియోస్ చూస్తే కనుక ఇంకా ఎక్కువ సమాచారం ఉంది టీశాట్ వీడియోస్లో.